తోటి ఒక ఒక ఐడియా మన ఫణి గారు నాకు మంచి సన్నిహితుడైన వ్యక్తి. ఇలా ఒక కథ ఉంది వినండి అంటే నేను పెద్దగా పట్టించుకోవాలా. ఎన్నో కథలు వస్తుంటాయి, ఏమి వినమంటున్నాడు నేను వదిలేశాను. ఈలోగా న్యూయార్క్ కూడా అని అడిగితే నేను వింటాను అంది. న్యూయార్క్ వినిన తర్వాత నన్ను అడిగింది, ఒక్కసారి ఈ కథ విను నాన్న, నాకైతే బాగా నచ్చింది అంటే, ఏముంది వీళ్ళు అంటుంటారు కదా. సరే నిన్న ఆ వంశీ అనే అబ్బాయి మాత్రం ఆల్మోస్ట్ ఫైటింగ్లో ఒకటిను డ్యాన్స్లో ఒకటి చేయలే, మిగతా అన్నీ స్క్రీన్ మీద చేసి ఇంక్లూడింగ్ హీరోయిన్ క్యారెక్టర్తో చేసి చూపించాడు. కాకపోతే ఆ పెర్ఫార్మెన్స్ కంటే కూడా బిహైండ్ స్క్రిప్ట్ ఎంత పవర్ఫుల్గా ఉందని నేను అది ఆలోచించాను. నాకు చాలా నచ్చింది. నాకు చాలా నచ్చిందంటే ఈ సినిమా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తే మాత్రం మంచి సినిమా అవుతుంది, మంచి సక్సెస్ఫుల్ సినిమా అవుతుంది అని అప్పుడు నేను అనుకున్నాను. అయితే నేను ఒకటి అనుకుంటాం కుదరదు కదా, చాలామంది విని బాగుంది అనుకున్నారు. అయితే మధ్యలో ఒక నిహారిక అంటే తను ఒక మంచి నిహారిక జడ్జిమెంట్, నాకు చాలా నమ్మకం నిహారిక జడ్జిమెంట్ మీద. చాలా బాగా జడ్జ్ చేస్తుంది, ఎక్సెప్ట్ హర్ ఫస్ట్ ఫిలిం, మిగతా అన్నీ పర్ఫెక్ట్గా జడ్జ్ చేసింది. అది సినిమాలో యాక్టింగ్ కానీ లేకపోతే ఎస్పెషల్లీ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్. సరే తనేమందంటే కొంచెం మరి ఆ కమర్షియల్ థింకింగ్ ఉంటుంది కదా, తనేమందంటే ఒక ఇద్దరు ముగ్గురు నోన్ ఆర్టిస్టులతోటి, అందరూ న్యూ ఫేసెస్ కదా, నోన్ ఆర్టిస్టులతో చేస్తే బాగుంటుంది అని నిహారిక అంది. నాకేమనిపించింది అంటే, వాళ్ళు చెప్పినప్పుడు అందరూ కుర్రోళ్ళు ఫ్రెష్గా ఉన్నారు కదా, మళ్ళీ వీళ్ళ మధ్యలో ఒక నోన్ ఆర్టిస్ట్ ఏంటి, ఏదో నాకు అనిపించింది. బట్ నిహారిక ఆర్గ్యుమెంట్ ప్రకారం చూసుకుంటే ఒక అది ప్రొడ్యూసర్గా అది రైటే, కానీ నేను ఒక సినిమా చూసే వ్యక్తిగా ఇలా కొత్త కుర్రోళ్ళతోటి ఫ్రెష్గా, అంతకుముందు వాళ్ళ మీద ఎటువంటి ఇమేజ్ లేకుండా, అంటే కంటెంట్ మాత్రమే మన బ్రెయిన్లోకి వెళ్తుంది అనే నమ్మకంతో నాకు అది అనిపించలే. నేను అక్కడ డిఫర్ అయ్యాను నిహారికతోటి. బట్ అల్టిమేట్గా డైరెక్టర్ అనుకునేది చేశాడు. నేను ఇప్పుడు ఇందాక దిగి లోపలికి వచ్చే ముందు జనరల్గా నేను చుట్టుపక్కల యాంబియన్స్ ఏదో పెద్ద ఆలోచించను, కానీ అక్కడ ఈ పోస్టర్స్ రెండు చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. నాకు చాలా ఫ్రెష్గా చాలా బాగుంది అనిపించింది. అంటే ఒక చిన్న నాస్టాలజీ ఫీలింగ్ ఏంటంటే, చిరంజీవి గారు మొదటి సినిమా పునాదిరాలు చేశారు. పునాదిరాలు చేసేటప్పుడు అన్నయ్య గారు అందరూ ఇంచుమించు ఒక 6-7 మంది కుర్రోళ్ళు దాంట్లో చేశారు. ఇంచుమించు ఇదే ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు అనమాట. అప్పుడు నేను చదువుకున్నాను. నవోబ్ ఇదిగోరా ఈ సినిమా ఇట్లా ఉందని చూపిస్తే, నేను దీంట్లో ఈ క్యారెక్టర్ చేశాను, ఇలా చేశాను అని అన్నయ్య నాతో షేర్ చేసుకున్నాను. అన్నయ్య కూడా ఎంతూజియాస్ట్. అన్నయ్యకి 26 ఏళ్ళకి వెళ్ళిపోయాడు ఇండస్ట్రీకి. ఐ థింక్ వీళ్ళందరికీ అదే ఏజ్ గ్రూప్ ఉంటుంది, 22, 23, 24. సో 25 ఏళ్ళకి అన్నయ్య నాతో షేర్ చేసుకుంటుంటే, మాకు కూడా మా అన్నయ్య సినిమాలో యాక్ట్ చేస్తున్నారు కదా, అదొక చిన్న సాటిస్ఫాక్షన్ ఉండేది. సో అక్కడ కూడా విలేజ్లో వీళ్ళందరూ యంగ్స్టర్స్ అందరూ చేస్తుంటే, బహుశా అలాంటి ఫీలింగే వీళ్ళలో కూడా వచ్చి ఉంటుందేమో, అలాంటి ఎమోషన్స్ వచ్చి ఉంటాయేమో అనిపించింది. అలాగే మనూరు పాండవులు చేసినప్పుడు కూడా అంత అందరూ ఇంచుమించు ఒక భానుచందర్ కాదు, ప్రసాద్ బాబు గారు తప్ప అందరూ కొత్త వాళ్ళే, అది 5గురు. సో నాకు అంటే ఇప్పుడు పెద్ద హీరోస్ ఉన్నారు ఇక్కడ, అడవి శేషు ఉన్నారు, వరుణ్ బాబు, తేజు, ఇంకా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం, ఇవన్నీ కాకుండా ఇంకా వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఎన్టీఆర్, నేమ్ ఎనీవన్, అల్లు అర్జును, లేకపోతే ఇంకా చరణ్ బాబు, ఇంతమంది ఆర్టిస్టులు. వీళ్ళందరూ సినిమాలు చూసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఒక ఆరా ఉంటుంది, ఏదో జరిగిపోతుంది, ఏదో చేస్తారు అనే ఎక్స్పెక్టేషన్తో వెళ్తారు. ఇలాంటి సినిమాలకి కేవలం ఒక మంచి పబ్లిసిటీతోటే ముందుకు వెళ్తే 100% సాటిస్ఫాక్షను ఇలాంటి సినిమాల్లో వస్తుంది. ఎందుకంటే మాకు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా చూడటం వల్ల. సో
నాకు ఈ మధ్యకాలంలో శేఖర్ కమ్ములు గారి, ఈ మధ్యకాలం కాదు చాలా కాలం అయింది, శేఖర్ కమ్ములు గారి సినిమా ఒకటి వచ్చింది, హ్యాపీ డేస్. ఎస్. ఆ తర్వాత అంటే ఎక్కడైతే యంగ్స్టర్స్ ఉంటారో అక్కడ ఏంటంటే నాకు అనిపించేది వాళ్ళలో ఎనర్జీ ఉంటుంది, ఒక తెలియని ఎనర్జీ ఉంటుంది. అది ఒక్కొక్కసారి ఓవర్ బోర్డ్ అవుతుంది, ఒక్కొక్కసారి కొంచెం ఏదైనా తేడా జరగచ్చు. కానీ ఏది జరిగినా ఆ ఎనర్జీ తాలూకు ఇంపాక్ట్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతుంటారు. సో ఈ సినిమాకి చెప్పిన కథ, మన వంశీ చెప్పిన కథ మాత్రం నాకు చాలా నచ్చింది. సరే ఇక్కడ ఆర్టిస్టులుగా చూసుకుంటే ఒక కురువృద్ధుడు సాయి కుమార్ తప్ప మిగతా అందరూ కొత్తగా ఉన్నారు. కానీ ప్రతి కుర్రవాడి వెనకాల అవి కేవలం స్టిల్స్లా లేవు, వాళ్ళ వెనకాల వాళ్ళ యాటిట్యూడు, వాళ్ళ ఏదో ఒక ఫీల్ తెలుస్తుంది అక్కడ చూస్తున్నంటే. సో వీళ్ళల్లో ఆ కుర్రోడు అబ్బాయి పేరు ప్రసాద్ బెహ్రా, అబ్బాయిని కొంచెం టీవీలో చూసాం. మంచి డైలాగ్ రైటరు, కానీ అతనికి సినిమాలో చేయాలని కోరిక ఉంది. ప్రసాద్, యూ కెన్ ట్రై ఫర్ ఎ గుడ్ డైలాగ్ రైటర్, అది కూడా ట్రై చేయి. ఎందుకంటే కొన్ని ఎపిసోడ్స్ చూశాను టీవీల్లో, తను చేసింది చాలా బాగా రాస్తున్నాడు, చాలా కాంటెంపరీగా రాస్తున్నాడు. మిగతా వాళ్ళ గురించి నాకు ఇంకా డీటెయిల్ తెలియదు కూడా తప్పుగా అనుకోకుండా మీరు అందరూ డెఫినెట్గా ఎక్సలెంట్గా చేస్తుంటారు. నేను ఆ ట్రైలర్ చూసినప్పుడు మాత్రం నాకు చాలా బాగా చేశారనిపించింది అందరూ. అండ్ ఈవెన్ హీరోయిన్స్ వాళ్ళ పాత్రల పరిధికి చాలా బాగా చేస్తుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ కూడా చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే అనుదీప్ కూడా ఒక క్యారెక్టర్ చేస్తుంటే ఏమైపోద్ది, ఇంతమందిలో అతను ఒక క్యారెక్టర్ చేస్తుంటే పోద్ది కదా ఒక క్యారెక్టర్ అనిపించింది. కానీ డైరెక్టరు నిన్ను తొక్కేసాడు అనుదీప్. మిగతా ఆర్టిస్టులు అందరూ కలిసి నిన్ను వస్తే నువ్వు ఎక్కడ డామినేట్ చేస్తావు నిన్ను తొక్కేశారు, నిన్ను కేవలం బిహైండ్ ది కెమెరాను పెట్టారు. థ్యాంక్ యూ. అండ్ మా స్నేహితుడు, నా ఆత్మీయుడు, మా ఫణి, ఒక చిన్న అతను వేరే బిజినెస్లు ఎంతున్నా సరే అతనికి ఒక సినిమా చేయాలని ఒక చిన్న పిచ్చి అంటారా లేకపోతే ప్యాషన్. తను ఏంటంటే నేను నిహారిక గారి బ్యానర్లో కలిసి చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నిహారిక గారికి ఒక మంచి టేస్ట్ ఉంది, లేకపోతే ప్రొడక్షన్లో గ్రిప్ ఉంటుంది, జడ్జిమెంట్ బాగుంటుంది. సో తనతో చేస్తే నాకు కూడా ఒక టేస్ట్ ఉంది. సో ఒక మంచి ప్రాజెక్ట్స్ వస్తాయేమో అనే ఉద్దేశంతో అంటే నిహారిక ఒక మంచి కథ వినిన తర్వాతే డిసైడ్ చేస్తానని చెప్పింది. కథ వింది, చక్కగా నాకు చెప్పి అంత ఓకే అయింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈ సినిమా మాత్రం నాకెందుకో గట్ ఫీలింగు, అంటే ఈ సినిమా బేసిక్ కథ గుర్తుంది, నాకు చాలా సీన్స్ గుర్తున్నాయి. మధ్యలో 2-3 చోట్ల కొన్ని సీన్స్ వంశీ చెప్పినప్పుడు కొంచెం గొంతు చోక్ అయింది, అంటే కళ్ళనీళ్ళు రాక గొంతు అలా పట్టినట్టుగా అంటే పట్టింది. అంత బాగా ఎమోషన్స్ డీల్ చేశాడు. ఇంకా సినిమా గురించి చాలా చెప్పి సినిమాని చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. కాకపోతే ఈ సినిమాలో ఒక ఫినిషింగ్ టచ్ మాత్రం మీకు ఎక్కడో ఎవరినో ఒక ప్రముఖ నాయకుడిని చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అతను అది ఇప్పుడు నాయకుడు కాదు, ఎలక్షన్స్కి ముందు యుద్ధం చేసినటువంటి ఒక నాయకుడు మీకు గుర్తొస్తారు. అంతవరకు చెప్పలేదు. థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. కోర్స్ మా అబ్బాయిని చూసి కూడా గర్వపడుతున్నది వేరే సంగతి. మా అబ్బాయినే కాదు, మా మేనలుడు, ఇంక్లూడింగ్ అక్కడ అడివిశేష్ ఉన్నాడు. అడివిశేష్ కళ్యాణ్ బాబు గారిది పంజాలు యాక్ట్ చేసినప్పుడు అడివిశేష్